డైవర్స్ అన్నది ఎక్కువ కనిపిస్తుంది అనే కంటే అదో ట్రెండ్ అయిపోయింది ఇప్పుడు జనరేషన్స్కి. మ్యారేజ్ చేసుకోవటము, డైవర్స్ తీసుకోవటం అన్నది దే ఆర్ ఫీలింగ్ లైక్ ఇట్స్ ఏ ట్రెండ్. మిగతా రీల్స్ అవన్నీ ఎలానో ఇది కూడా ఒక ట్రెండ్. మ్యారేజ్ చేసుకోవాలి, విత్ ఇన్ 1 year లోపల డైవర్స్ తీసుకోవాలి. దే ఆర్ థింకింగ్ లైక్ ఏ ట్రెండ్. దే ఆర్ నాట్ టేకింగ్ మ్యారేజ్ యాజ్ ఏ ఒక రిలేషన్షిప్లో మనం ఉండాలి స్ట్రాంగ్గా. మన పెద్దలు కుదిర్చారు, లేకపోతే మనము సెలెక్ట్ చేసుకున్న పర్సన్తో లైఫ్ లాంగ్ మన లైఫ్ లీడ్ చేయాలి అన్న కాన్సెప్ట్ ఇప్పుడున్న జనరేషన్. ఐ మీన్ నువ్వు కూడా యంగర్ జనరేషనే కాబట్టి రాబోయే జనరేషన్స్ కూడా అలాగే ఉండబోతుంది. ఈవెన్ అది అరేంజ్ మ్యారేజ్ కానప్పటికీ లవ్ మ్యారేజ్ అయినా సరే వాళ్ళు దాదాపు ఒక 7 years వరకు రిలేషన్షిప్లో ఉండి కూడా పెళ్ళైన ఒక 5 నెలలు తిరగకముందే విడాకులు తీసుకుంటున్నారు. ఎందుకంటారు? మెయిన్గా అండర్స్టాండింగ్ లేదు. ఏదన్నా గొడవ జరిగినప్పుడు ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఒకరినొకరు అర్థం చేసుకునే బదులు వెంటనే రియాక్ట్ అయిపోతున్నారు. సో ఈగోస్ ఎక్కువ అయిపోయినాయి, అండర్స్టాండింగ్ లేదు. సో దానివల్ల చిన్న చిన్న వాటికి విత్ ఇన్ 1 year లోపల కోర్టు మెట్లు ఎక్కేస్తున్నారు. సో అక్కడ ఏమవుతుందంటే కౌన్సిలింగ్కి వస్తారు. కౌన్సిలింగ్కి వచ్చినప్పుడు చాలా ఆవేశంతో వస్తారు వైఫ్ అండ్ హస్బెండ్. భార్య భర్త మొహం కూడా చూసుకోరు అనమాట. చాలా ఫన్నీగా అనిపించి మేము యాజ్ అడ్వకేట్స్గా నవ్వుకుంటూ ఉంటాం కొంతమంది కపుల్స్ని చూస్తే.